హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ విధంగా గులాబ్ జామ్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా జ్యూసీగా ఉంది, చాలా రుచిగా ఉందండి. అసలు ఒక్కటి తిన్న వాళ్ళు ఒక కప్పు లాగేస్తున్నారు. నేనైతే స్వస్తిక్ గులాబ్ జామ్ తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకొచ్చి ఏదైనా టేస్టీగా ఉంటుందండి మనం చేసే విధానాన్ని బట్టి. నేనైతే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని ముద్దగా చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. చపాతీ పిండిలాగా అయితే మాత్రం కలపొద్దండి. ఇది స్మూత్గా చిన్నగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసుకొని నేనైతే అన్నీ ఒక్కసారి వేసి నేను వేయించుకున్నానండి. ఇలా కూడా చాలా బాగా ఏగాయన్నమాట. నేను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జల్లగంటతో చుట్టూ తిప్పుతుంటే చక్కగా పొంగుతూ చక్కగా వేగాయండి. ఇలా తిప్పాలన్నమాట. ఇదొక్కటి మీరు చెయ్యండి. అప్పుడు గులాబ్ జామ్ అనేది చక్కగా పైకి పొంగుతూ ఉంటాయి. నేను ఒక్క గ్లాసుడు పంచదార వేసానండి. ఆ ప్యాకెట్ మొత్తానికి ఒక గ్లాస్ పంచదార వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. సిరప్ ఎక్కువగా ఉంటే చక్కగా ఈ గులాబ్ జాములు మునిగి చక్కగా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా చాలా స్వీట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఒక గ్లాస్ పంచదానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చండి. నేనైతే పాకం అనేది ఏమీ పట్టలేదండి. పాకం కూడా అవసరం లేదు. కొంతమంది పగులుతున్నాయి, రావట్లేదు అంటారు కదండి. ఇక్కడైతే ఎక్కువ పగలలేదండి. చక్కగా మంచిగా వచ్చాయి అన్నమాట. పగిలినా కూడా నష్టమే లేదండి. పగిలినప్పుడే ఇంకా గులాబ్ జామ్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ సిరప్ అంతా గులాబ్ జామ్ లాక్కొని చాలా జ్యూసీగా తయారవుతుందండి. అసలు పగిలితేనే గులాబ్ జామ్ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు గమనించండి. పగిలినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది చాలా నిరాశపడతారు, చాలా ఇలా వస్తే బాగు అలా వస్తే బాగు అని. పగిలితేనే ఇంకా టేస్టీగా ఉంటాయండి. మీరెవ్వరు అయ్యో ఇలా వస్తే అనుకోవద్దనమాట. చూడండి, ఎక్కడా పగలలేదు, చాలా బాగా వచ్చాయి. చూడండి, ఈ సిరప్లో బాగా ఒక 2 గంటలు బాగా నాననిచ్చానండి. చక్కగా ఈ సిరప్ అంతా లాగేసుకొని గులాబ్ జామ్ చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఈ నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతుందండి, అంత బాగుంది గులాబ్ జాము. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ గులాబ్ జామ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి ఎలా ఉందో కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. ఈ సిరప్ ఇలా పోసుకొని మనం తింటుంటే ఎంత బాగుంటుందో అండి. ఇంకొంచెం మసిలిన ఏం కాదు, నాకు ఇలానే ఉంటేనే ఇష్టమని ఇలానే చేశాను. సిరప్ బాగుందనమాట. అసలు తెల్లారికి అసలు ఇంత కూడా మిగిలేదండి. ఆ సిరప్ ఇంకా లాగేసుకుందనమాట. చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.